గతంలో నరులను మాయ చేయటానికి మోసగించటానికి బేతాళ మాంత్రికులు ఉండేవారు అని విన్నాం. ఇప్పుడు ప్రజల్ని మోసం చేయటానికి రాజకీయాల్లో మాటల మాంత్రికులు ఉన్నారు అని మనకి చంద్రబాబు నాయుడు గారిని చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు తన గురించి తాను చెప్పుకోను అని అంటూనే దేశంలో తాను సీనియర్నని, 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, వాటిల్లో 4 సార్లు ముఖ్యమంత్రిగా చేశానని, అందుకోసం ఇప్పుడు ప్రజల రుణం తీర్చుకోదలుచుకున్నానని, పేదరికం అనేది లేకుండా చేయదలుచుకున్నానని ఇప్పుడు కొత్తగా ఆయన చెప్తా ఉన్నారు. ఆయన మాటల మాంత్రికుడు అనే మాట ఎందుకన్నానంటే, ఆయన మాటల్ని వాళ్ల పత్రికలే రాసినట్లుగా నేను చదివి వినిపిస్తా. నిద్ర లేవగానే ప్రజలకు ఏం చేస్తే జీవితాల్లో మార్పు వస్తుందో ఆలోచిస్తాను. రాత్రి పడుకునేటప్పుడు ఈరోజు ఏం చేశాను, ఎంత మేలు జరిగిందని ఆలోచించి పడుకుంటాను. నాకు కూడా ఒక కుటుంబం ఉంది. నా కుటుంబానికి రాజకీయాల ద్వారా జీవనోపాధి ఉండకూడదని ఆలోచించి హెరిటేజ్ సంస్థ పెట్టి నా కుటుంబ సభ్యులకు అప్పగించాను. వారు నా మీద ఆధారపడరు, నేనే వారి మీద ఆధారపడుతున్నాను. కుటుంబానికి ఆర్థిక స్వావలంబన ఉంటే ధైర్యంగా ఉంటాం. ఇది మంచి మాట, స్వాగతించాల్సినటువంటి మాట. ఇక గాడి తప్పిన పాలనను గాడిన పెట్టాం. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల గాడి తప్పింది పరిపాలన, దానిని గాడిలో పెట్టాం. ఇక నా కళ్ల ముందున్నది ఏంటంటే, తాను ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ ఏఐ గురించి మాట్లాడుతున్నాను. ఎందుకోసం అంటే సంపద సృష్టించడానికి. సరే, ఇదంతా బాగానే ఉందండి. ఉగాది పండగ రోజు, గత ఉగాది పండగ రోజు వాలంటీర్లకు 10,000 జీతం ఇస్తానని చెప్పినటువంటి మాటల్లాగా కాకుండా ఈ మాటలన్నీ కూడా ఆయన నిజం కావాలని మనం ఆలోచిద్దాం. ఇంకా ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. P4 ద్వారా అంటే ఈ పేదల సంఖ్యను తేల్చారంట. ఈ పేదల సంఖ్యలో వాళ్ళు స్క్రూటినీ చేసుకుంటూ వచ్చారంట. ఆ స్క్రూటినీలో 20 లక్షల కుటుంబాలు ఆర్థిక అవసరం ఉన్నటువంటి కుటుంబాలను తేలినాయంట. ఆ కుటుంబాలకు బంగారు కుటుంబాలు అని టైటిల్ ఇచ్చారండి. తర్వాత ఈ బంగారు కుటుంబాలను ఆదుకోవటానికి రాష్ట్రంలో 10% మంది సంపన్నులు ఉన్నారంట. వారిని మార్గదర్శకులు అంటారు. ఈ సంపన్నులు పేదలకి డబ్బు ఇవ్వటానికి ముందుకు రావాలి అనడానికి ఈయన ప్రపంచ కుబేరుడు వారెన్ బఫెట్ పేరును కూడా వాడారండి. వారెన్ బఫెట్ కూడా తన సంపాదనలో కొంత భాగాన్ని సమాజ సేవకు ఇస్తున్నాడు అని చెప్పారు. అదేవిధంగా ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ షాయోజీరావు మహారాజ్ అనే ఆయన గాని సాయం చేసి ఉండకపోతే అంబేద్కర్ అనే ఆయన జీవితం ఎలా ఉండేది కాదు అన్నాడు. అట్లాగే శివసుబ్రహ్మణ్యం అయ్యర్ ఆయన గారి సాయంగానే లేకపోతే మిస్సైల్ మ్యాన్ అని చెప్పబడినటువంటి భారత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఆ స్థాయికి ఎదిగి ఉండేవాళ్లు కాదు అన్నారండి.
పనిలో పనిగా మరి నిజాయితీగా ఒప్పుకున్నారో మరి ఆయన అంతరాత్మక తెలియాలి. ఎన్టీ రామారావు లేకపోతే తాను కూడా లేనని చెప్పారండి. ఇది నిజంగా మనసు నుంచి వచ్చినటువంటి మాట అయితే అందరం కూడా హర్షించాల్సిందే. ఇక ఈయన చెప్పింది ఏంటంటే, అంతకుముందు మాకు బాగా గుర్తు, మేము యువకులుగా ఉన్నప్పుడు ఆయన 2020 అంటూ చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఆ 2020కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగు చేయడం సంగతేమో కానీ తెలుగుదేశం పార్టీని అధపాతాళంలోకి తీసుకెళ్లాడు ఆయన. ఇక ఈయన చెప్పేది ఏంటంటే, కొత్తగా ఈయన చెప్తుంది ఏంటంటే, 2028-29 నాటికి ఏదైతే తలసరి ఆదాయం ఉన్నదే దీనిని 5,42,000 తీసుకెళ్తారంటండి. మనం దీంట్లో ఈ విషయంలో వాస్తవాలకు తర్వాత వెళదాం. తర్వాత ఈయన పేదలందరినీ ఇప్పుడేం బాగు చేయట్లేదండి. ఈయన 2 శాంపిల్స్ పెట్టారు అక్కడ. నరసింహ యాదవ్ అనేటటువంటి ఒక గొర్రెలు కాసుకునేటటువంటి ఆయనకి చలమలశెట్టి ఆ కుటుంబాన్ని చలమలశెట్టి అనిల్ కుమార్ అనేటటువంటి సంపన్నుడు దత్తు తీసుకున్నారండి. తర్వాత ఇమ్మాన్యుయల్ అనేటటువంటి ఒక భవన కార్మికుడిని మెగా అధినేత అయినటువంటి కృష్ణారెడ్డి గారు దత్తు తీసుకున్నారండి. ఇక ఈ సందర్భంగా ఈయన చెప్పినటువంటి మాటలు ఏంటంటే, ఆయన చెప్పిన మాటలు వాటిలోని నిజాలు, వాటి గురించి మనం మాట్లాడుకుందాం. ఈయన చెప్పింది ఏంటంటే, ప్రయత్నం వదలను అంటే ప్రయత్నం వదలను, ఏదైతే పేదలందరినీ కూడా ధనికులను చేసేటటువంటి ప్రయత్నం వదలను. చంద్రబాబు నాయుడు గారు, మీరు సుదీర్ఘమైనటువంటి 4 సార్లు ముఖ్యమంత్రిగా చేశానని మీరు చెప్పుకున్నారు. నిజం కూడా అది. 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు పేదరికాన్ని తొలగించలేని మీరు ఇప్పుడు పేదరికాన్ని ఎలా తొలగిస్తారు? మీరు ఎప్పుడు ఏ పద్ధతి ఉంటే ఐటీని నేనే తీసుకొచ్చానంటారు, ఇప్పుడు ఏఐని నేనే ప్రమోట్ చేస్తున్నానని చెప్పేసి అంటారు. ఏ రోజుకు ఆ రోజు కొత్తగా వచ్చినటువంటి వాటిని విషయాలు చెప్పటంతో సరిపెట్టుకుంటే ఎలా అండి? మరి ఈ కాలంలో ఏదైతే ఈ తెలుగుదేశం పార్టీ 1983లో పుట్టిన దగ్గర నుంచి 43 సంవత్సరాల పాటు మీరే కదా సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉంది. అప్పట్లో చేయలేని మీరు ఇప్పుడు ఎలా చేస్తారు? తర్వాత ఇప్పుడు చేయటానికి పవన్ దొరకటం నా అదృష్టం అని చెప్పారు. కానీ పవన్ దొరకటం నా అదృష్టం అని మీరు చెప్తే, ఒక జనసేన మిత్రుడు నాకు ఫోన్ చేసి స్వయంగా, సార్ మీరు వీడియోలు చేస్తూ ఉంటారు కానీ ఈ వీడియోలో ఈ మాట చెప్పండి అని చెప్పి ఆయన చెప్పిన మాటే మీకు చెప్తున్నా. ఒక పిఏమో పుత్రుడు అంట, P4 మీరు చెప్పారు కదా, పి అంటే పుత్రుడు, రెండో పి పదవికి, మూడో పి పవన్, నాలుగో పి పోటీ లేకుండా. P4 అంటే పుత్రుడు పదవికి పవన్ పోటీ లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఈ P4 సభను ఏర్పాటు చేశారు అని చెప్పి ఆయన చెప్పారండి. అదేవిధంగా మీరు 5,42,000కి 28-29 నాటికి తలసరి ఆదాయాన్ని చేర్చి దానిని 55 లక్షలకి 2047 20 పేదరిక నిర్మూలనకి 20 అని పెట్టారు మీరు పేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్ పాలన 20 వస్తుందన్నారు కాబట్టి దాని కౌంటర్గా మీరు పెట్టినట్టుగా మాకు అర్థమైంది. సరే 20 మీరు పెట్టినటువంటి దానికి 55 లక్షలకు తీసుకెళ్తారంట.
గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1,54,000 తీసుకొచ్చారు. అప్పుడు తలసరి ఆదాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినటువంటి సమయంలో తలసరి ఆదాయం 1,11,000 రూపాయలు ఉన్నటువంటి దాన్ని 5,ఏళ్లలో మీరు 1,54,000 చేర్చారు. అంటే ఒక 33,000 రూపాయలు తలసరి ఆదాయాన్ని మీరు పెంచగలిగారు. జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన ఆయన మీ 2,54,000ని మీ 1,54,000ని 2,41,000కు చేర్చారు. అంటే ఆయన ఒక 87,000 మేరకు 87,000 రూపాయలు ఆయన పెంచారు. ఇవి వాస్తవాలు. మీ లెక్కలు ఎట్లా ఉన్నాయంటే ఇందాక అన్నాను మాటల మాంత్రికుడు అని. మాటల మాంత్రికుడు లాగా ఉన్నాయి తప్ప ఈ యొక్క తలసరి ఆదాయం పెరగటం అంటే ఏంటి? తలసరి ఆదాయం ఎప్పుడైతే పెరుగుతుందో ప్రజలలో కొనుగోలు శక్తి పెరుగుతుంది. కొనుగోలు శక్తి పెరిగినప్పుడు బ్యాంకుల చుట్టూ ప్రజలు వస్తూ ఉంటారు.